అయినా కూడా నేను నిన్ను నమ్మను. నువ్వు చాలా జాదుగాళ్ళ అనిపిస్తున్నావు. నీతో నేను ఏ డీలు పెట్టుకోను. నన్ను వదిలేస్తే నేను ఇంటికి వెళ్ళిపోతాను. లేదంటే నాకు తిక్క రేపేవే అనుకో, ఇక్కడే నిన్ను నీ వాళ్ళని తుక్కు తుక్కు కింద కొట్టి వెళ్తాను. అలాగే వెళ్దువు గాని. ఒక్క నిమిషం ఉండు, నీకో వీడియో చూపిస్తా. ఆ వీడియోలు గీడియోలు నేను చూడను. నేను వెళ్ళాలి. అరే, ఇది నీకు సంబంధించిన వీడియోనే. ఒకసారి చూడు. చూసావుగా, నువ్వు సిటీలో దొంగతనం చేసిన వీడియో. నువ్వు నేను చెప్పినట్లు చేయలేదనుకో, ఇదే వీడియోని సరాసరి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో చూపిస్తాను. తరువాత వాళ్ళు నేరుగా నీ ఇంటికొచ్చి దొంగతనం కేసులో నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. ఏమంటావు? ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తావా? సరే, పోలీసులకి ఈ వీడియో పంపిస్తాను. వాళ్ళు నిన్ను అరెస్ట్ చేస్తారు. దెబ్బకి మీ అక్క పెళ్లి ఆగిపోతుంది. పాపం ఆ బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోతుంది. అరే, ఇంక మీ నాన్న అదే పనిగా తాగి తాగి పోతాడు. పాపం నీ చిట్టి తమ్ముడు అనాథైపోతాడు. నీకు తొందర ఏమీ లేదు. 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. నేను చెప్పినట్టు చేస్తానంటే ఓకే, లేదంటే ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వే ఆలోచించుకో. ఏ నిర్ణయం తీసుకున్నా నీ ఇష్టం. భగవంతుడా, మా అమ్మ 2 రోజుల్లో పవర్ ఆఫ్ అటార్నీ మొత్తం అనంతగాడికి గాయత్రికి రాసేస్తానని అల్టిమేటం జారీ చేసింది. ఈ పనిగాడేమో అది చేస్తాను ఇది చేస్తానని వెళ్ళాడు. ఏం చేస్తున్నాడో తెలీదు. అయ్యో అయ్యో రామా, ఇంతవరకు ఫోనే లేదు. శ్రీ కోడలో, నీ మొగుడికి ఫోన్ చేసి అక్కడ ఏం చేస్తున్నాడో కనుక్కో. అబ్బా, అత్తయ్య, ఫణి ఫోన్ చేస్తున్నాడు. ఎత్తు 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 ఎత్తు. అబ్బబ్బబ్బబ్బబ్బా. లౌడ్ స్పీకర్ పెట్టు. మాట్లాడు మాట్లాడు. హలో ఊర్వశి, చెప్పు ఫణి, ఎంతవరకు వచ్చింది నీ పని? అంతా అనుకున్నట్టుగానే జరుగుతుంది. అది కాదురా, ఆ అమ్మాయి త్రిపురలాగా యాక్టింగ్ చేయడానికి ఒప్పుకుందా? ఎందుకు ఒప్పుకోదు నాన్న? ఇక్కడ డీల్ని సెట్ చేయడానికి వచ్చింది ఎవరు? నీ కొడుకు. ఓ బురేయ్, నా కొడుకు సమర్థుడని నాకు తెలుసురా. ఇదిగో, మీ నాన్న నీ పెళ్ళామి నిన్ను నమ్మకుండా నెత్తిన చెంగేసుకుని కూర్చున్నారు. అత్తయ్య, మీరిందక్కడి దాకా తల మీద చేయి వేసుకుని నీరసంగా కూర్చున్నారు. ఇప్పుడు ఫణి ఫోన్ చేసి సక్సెస్ అయిందని చెప్పేసరికి మాట మార్చేస్తున్నారేంటి? అమ్మా, మనం ఆ అమ్మాయిని ట్రైనప్ చేయాలి. మీరందరూ వెంటనే బయలుదేరి మన గెస్ట్ హౌస్కి వచ్చేసేయండి. సరేరా. అరే, మా అమ్మతో ఏం చెప్పాలో ఏంటో. అదే ముందులే మావయ్య, ఏ యాత్రలకో వెళ్తున్నామని చెప్దాంలే. బుస్సు,
ఈ మాత్రం కూడా అత్తయ్య గారి దగ్గర కవర్ చేయకపోతే ఇంకెందుకు నువ్వు? ఆ, సరేరా మేము మేము వస్తాం. వస్తాం. పదవే పడుకో, పడుకో, పడుకో. పద 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 పద. సత్య 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 కృష్ణ ఏంటి ఏంటి ఏం లేదు సత్య, మీ నాన్న తాగి అడవుల్లో పడిపోయాడంట. మా నాన్న అడవిలో తాగి పడిపోయారా? నీకెవరు చెప్పారు? ఆ, ఆ, నేను గుడి దగ్గర నుంచి వెళ్తూ ఉంటే మీ నాన్నతో ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళు అనుకుంటున్నారు అక్కడ చాలా పెద్ద గొడవ అయిందంట. ఆ, కృష్ణ నువ్వు చెప్తుంది నిజమేనా? నిజం సత్య, ఇంతకు ముందేగా నేను విన్నా. ఇప్పటి వరకు మీ నాన్న ఇంటికి వచ్చాడా? రాలేదు కదా. అవును సత్య, నాన్న ఇంకా ఇంటికి రాలేదు. సత్య, మన ఇద్దరం వెళ్ళి మీ నాన్నని తీసుకొద్దాంలే. సత్య పద వెళ్దాం. సరే పద. నందిని పాపని పట్టుకో. సత్య నేను వెళ్ళి మీ నాన్నని తీసుకొస్తాం. అక్క అలాగే కృష్ణ, జాగ్రత్తగా వెళ్ళి మా నాన్నని ఎలా అలాగే తీసుకురండి. మేము తీసుకొస్తాం. అక్క మేము వెళ్ళొస్తాం. పద సత్య.